అందరికీ మరణాత మరణాత మరణాత. కొద్ది నిమిషములు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలను, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. మరి విశ్వాసం అంటే ఏమిటి అనే సందేహం మనకు వచ్చినప్పుడు, విశ్వాసం అంటే ఏమిటి అని మనకు తెలియనప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట అన్నమాట. మీరు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి అమ్మా? మంచిది. లేని వాటిని ఉన్నవని నమ్మటం విశ్వాసం. సరే, మంచిది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు గారు ఒక చక్కని డెఫినిషన్ ఇస్తున్నారు. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. అంటే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే వాటిని మనం చూడకపోయినా అవి ఉన్నవని మనము నమ్మటమే ఏంటి చెప్పండి? విశ్వాసము. ఉదాహరణకు పరలోకాన్ని చూసారా? కానీ ఏం చేస్తాం? మనం నమ్ముతాం. పరలోకం ఉందని మనము నమ్ముతాం, నరకం ఉందని మనము నమ్ముతాం. సో ఇక్కడ బ్రతికే బ్రతుకును బట్టి, ఇక్కడ జీవించే జీవన విధానాన్ని బట్టి మరి మనము దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నామా, లేదా ఏ భయము లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే మరి ఇక్కడ జీవించే జీవితమును బట్టే మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ మరి ఎక్కడికి వెళ్ళాలో అనేది మరి మన పనులను బట్టే నిర్ణయించబడుతూ ఉంటుంది. ఇక్కడుండి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా మనం బ్రతికితే ఆయన రాజ్యంలోనికి మన ఆత్మ వెళుతుంది. లేదు, ఇక్కడ మనకి ఎవరి భయం లేకుండా, దేవుని భయం లేకుండా మనం చేసేదే కరెక్ట్ అనుకుంటూ, మనం చేసేదే మంచి అనుకుంటూ మన ఇష్టానుసారంగా బ్రతికేమంటే ఎక్కడికి వెళ్తాం? నరకానికి ఖచ్చితంగా వెళ్తాం. అదే మన నమ్మకం. మరి ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మటమే ఏంటి? విశ్వాసము. ఏంటి చెప్పండి? విశ్వాసము. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ విశ్వాసము చివరి వరకు కూడా ఉంటుందా? మనం మొదట్లో దేవుణ్ణి నమ్మినప్పుడు లేదా దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఎంతో విశ్వాసంతో, ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంతో దేవుని దగ్గరికి మనము వస్తూ ఉంటాం. మరి అదే నమ్మకము, అదే విశ్వాసము, అదే నిరీక్షణ మనకి చివరి వరకు కూడా మనం నిలుపుకోగలుగుతున్నామా లేదా నిలుపుకోగలమా అనేది ఈరోజు ఒక ప్రశ్న. మనం నమ్మిన దాన్ని చివరి వరకు కూడా అలానే ఉంచుకోగలుగుతున్నామా? లేదు. ఒక చిన్న మాట చెప్తా చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఇందాక మనము వేసుకున్న ప్రశ్నకు ఈ యొక్క మాటను మనం పరిచయం చేసుకుంటే, మనం మొదట ఏ ప్రేమతో దేవుని దగ్గరకు వచ్చామో, మొదట ఏ విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చామో, మొదట ఏ నిరీక్షణతో దేవుని దగ్గరకు వచ్చామో రాను రాను ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకనే ఇక్కడ ఎఫెసు సంఘంతో మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కష్టాన్ని, నీ క్రియలను నేను ఎరుగుదును. మొదట 2వ వచనం చూస్తే, 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అన్నీ మంచివే, వాళ్ళేం దేవుడు తీసివేయట్లేదు. వాళ్ళు చేసిన క్రియలు చాలా గొప్పవి. వాళ్ళు పడ్డ కష్టము, దేవుని కొరకు వాళ్ళు పడ్డ కష్టము చాలా గొప్పది. వాళ్ళు సహించుకున్న సహనము, ఎన్నో శ్రమలకు వాళ్ళు ఓర్చుకొని ఉన్నారు. ఇంకా చాలా మంచి క్రియలు ఉన్నాయి అక్కడ. నీవు దుష్టులను సహింపలేవనియు, అన్యాయాన్ని నువ్వు సహించలేవనియు నేను ఎరుగుదును.
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఎంతో చక్కని మాట. ఈనాటి కాలంలో మరి దుర్బోధలకు, మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్న బోధలకు చెవి ఎగ్గుతూ ఉన్నారు, ఆకర్షించబడుతూ ఉన్నారు. ఎఫెసు సంఘంలో ఎలా ఉందంటే, ఎవరు నిజమైన దేవుని సేవకులు, ఎవరు నిజమైన దేవుని పరిచారకులు, ఎవరు నిజంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎవరు బోధించట్లేదు, ఎవరు అపోస్తులు ఎవరు కారు అని పరీక్షించి మరీ వారు కనుగొనేవారు. ఇలాంటి అలవాటు మనకి లేదు. ఎవరు ఏదన్నా చెప్తే మనము నమ్మేస్తూ ఉంటాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. ఇన్ని మంచి పనులు చూడండి. మెప్పు, ఇదంతా కూడా ఏంటి చెప్పండి? మెప్పు. దేవుడు మెచ్చుకున్న మెప్పు. ఎంత చక్కని ఉన్నాయో చూడండి. నీకు కలిగిన ఆ శ్రమలన్నిటిలో నువ్వు సహింపు కలిగి ఉన్నావని నేను ఎరుగుదును. అయినప్పటికీ నేను నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తుంది. ఈ మాటకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి ప్రభు అంటున్నారు. ఏంటి ఆ తప్పు అంటే, నీవు మొదటి ప్రేమను నువ్వు విడిచావు. అన్నీ చేస్తున్నావు కానీ మొదట ఉన్నంత ప్రేమ నీకు లేదు. సంఘంతో ఈరోజు దేవుడు అలానే మాట్లాడుతూ ఉంటాడు. అన్నీ బాగా చేస్తాం, మనం ప్రార్థనకు వస్తాం, దేవునికి కానుకలు సమర్పిస్తాం, ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. కానీ ఏం మిస్ అవుతున్నామంట? మనము ఏం మిస్ అవుతున్నాం? మొదటి ప్రేమని మనము మిస్ అవుతాం. దేవునికి మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నామో, ఆ ప్రేమ ఇప్పుడు మనము చూపించలేకపోతున్నాం. దేవుడు అందుకనే మన మీద కూడా ఒక తప్పు ఒకటి మోపవలసి వస్తుంది. ఏంటంటే, మీరు మొదటి ప్రేమను విడిచారు. జాగ్రత్తగా మరలా దాన్ని ఏం పోగొట్టుకున్నారో దాన్ని మీరు మరలా సంపాదించుకోనండి అంటున్నారు. ఇక్కడ 5వ వచనంలో చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. నువ్వు నీ జీవితంలో శ్రమలు రావటానికి, లేదా నీ జీవితంలో సాతానుడికి నువ్వు చోటు ఇవ్వటానికి, నీ జీవితంలో నీవు పడిపోవటానికి ఏంటి కారణమో, నీవు నీ జీవితంలో నీ అంతట నీవు దిగజారిపోవటానికి ఏంటి కారణమో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ దేవునికి మనం వ్యతిరేకంగా నడుచుకున్నామో, ఎక్కడ మనం అపవాదికి చోటిచ్చామో అని ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని అంటున్నారు దేవుడు. అక్కడ మారు మనసు పొంది అంటే, ఇంతకుముందు వీళ్ళకి మారు మనసు లేదా? ఉంది. ఎన్నో మంచి పనులు చేశారు, ఎన్నో గొప్ప క్రియలు చేశారు, ఎన్నో దేవుణ్ణే మెప్పించారు. వాళ్ళ ప్రయాసతో, వాళ్ళ కష్టముతో, వాళ్ళ సహనముతో, వాళ్ళ యొక్క మంచి భక్తి జీవితంతో దేవుణ్ణి వాళ్ళు మెప్పించినప్పటికీ ఇంకా ఏం అవసరం అంట? మారు మనసు మనందరికీ కూడా అవసరమే. మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుణ్ణి తెలుసుకుంటున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవునికి నచ్చినట్టు ఉంటున్నాను అనుకుంటామేమో. కానీ ఇంకా మనం మారాల్సిన స్థితి ఉంది, ఇంకా మనల్ని మనం మార్చుకోవాల్సిన స్థితి ఉంది. ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఆ కొంత పాపం కూడా మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ అంటున్నారు చూడండి, నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నువ్వు చేయి. అప్పుడు నువ్వు మరలా దీవించబడతావు, మరలా నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటావు. సాధారణంగా మనము ఇలాంటి మాటలే, ఇలాంటి సందర్భాలే మనము చూస్తూ ఉంటాం. మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో ఉంటాం. కానీ పోను పోను మనకి ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది, ఆయన మీద ఉన్న విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. కనీసం మందిరం మీద కానీ, దైవ సేవకుల మీద కానీ, ఇంక ఏదైనా కానీ ఆ ప్రేమ అనేది ఏమైపోద్దంట? తగ్గిపోతూ ఉంటుందంట. కానీ దేవుడు దాన్ని సహించడు, దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు, దేవుడు దాన్ని అస్సలు
ఒప్పుకోవట్లేదు, దాన్ని ఖండిస్తూ ఉన్నాడు దేవుడు. నీ మొదటి ప్రేమను నువ్వు వదలొద్దు, నీ మొదటి ప్రేమను మరలా నీవు సంపాదించుకో. నువ్వు మొదట ఏ విశ్వాసంతో అయితే ఉన్నావో అదే విశ్వాసంతో మరలా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకు అని చెప్పి దేవుడు ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా కదా? చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, మనము కూడా అదృశ్యమైన వాటివి ఉన్నవని నమ్మి దేవుని దగ్గరికి మనము వచ్చాం. అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైన వాటివి ఉన్నవని నమ్మి దేవుని దగ్గరికి రావటమే, దేవుని విశ్వసించటమే విశ్వాసం. అయితే ఈ విశ్వాసంలో మనము చివరి వరకు కూడా నిలబడగలుగుతున్నామా? చివరి వరకు కూడా మనము జీవించగలుగుతున్నామా అదే విశ్వాసంలో అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే సమాధానం మనకే అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో అలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు సాధారణంగా మనకి ఆ నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అవునా? దేవుని దగ్గరికి చాలా చక్కగా వెళ్తున్నాం, సమయానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవునికి నచ్చినట్టు మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ శ్రమలు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాం? మనలో ఉన్న విశ్వాసం అనేది సన్నగిల్లిపోతూ ఉంటుంది, మనలో ఉన్న విశ్వాసము తరిగిపోతూ ఉంటుంది. కానీ పౌలు గారు అంటూ ఉంటారు ఒక మాట, క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపగలదో? కరువైన, హింసైన, వస్త్రహీనతైన, ఇంకా ఉపద్రవమైన, మరణమైనా సరే ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. అది విశ్వాసం. అంతేగాని శ్రమ వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి అపార్థం చేసుకోవటము, శ్రమ వచ్చిందని చెప్పేసి విశ్వాసంలో మనము తగ్గిపోవటం అనేది అది నిజమైన భక్తి కాదు. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి చెప్పండి? విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నామా లేదా? ఒకవేళ లేకపోతే, విశ్వాసం మనలో తగ్గిపోతూ ఉంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. విశ్వాసంలో మనము సన్నగిల్లిపోతూ ఉంటే, విశ్వాసం బహుశా మనలో తగ్గిపోతూ ఉంటే, మన యొక్క కష్టములను బట్టి, మన యొక్క శ్రమలను బట్టి విశ్వాసము మనలో నుండి మరి తగ్గిపోతూ ఉంటే మనం దాన్ని పెంచుకునే, విశ్వాసాన్ని పెంచుకునే పనులు కొన్ని ఉన్నాయి. అవునా? మనకు అప్పుడప్పుడు శరీర బలహీనతను బట్టి జ్వరం వచ్చిందనుకోండి, డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, ఏమైపోద్ది? డెంగ్యూ ఫీవర్ కన్నా మెయిన్ మనం దానికి భయపడేది ఎందుకంటే కణాలు తగ్గిపోతాయి. ఇంకా అన్నిటికీ అంతగా తగ్గిపోవు, కానీ డెంగ్యూ ఫీవర్కి ఏమైపోద్ది? మనలో ఉన్న రక్త కణాలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడైతే రక్త కణాలు తగ్గిపోతాయో అసలు మనం బ్రతకలేం, మనం చనిపోయే స్థితికి కూడా మనము వెళ్ళిపోతూ ఉంటాం. అంత డేంజర్ డెంగ్యూ ఫీవర్. అవునా? ఆ ఫీవర్ ఏం చేసింది? మనలో ఉన్న కణాలన్నింటినీ కూడా, జీవింపచేసే కణాలన్నింటినీ కూడా అది చంపేసినప్పుడు మనం కూడా చనిపోయే స్థితిలోనికి మనము వెళ్తూ ఉంటాం. ఈ కణాలు తగ్గినప్పుడు నాకెందుకులే అని చెప్పేసి అలానే ఉంటావా? ఏం చేస్తాం మనం? వెంటనే కణాలు పెరిగే పనులు ఏవైతే ఉన్నవో, కణాలు పెరిగే ఆహారం ఏదైతే ఉన్నదో దాన్ని మనము పుచ్చుకోవాలి, దాన్ని మనం తినాలి. అలా తిన్నప్పుడే ఏమవుతుంది? మరలా కణాలు అనేవి పునరుత్పత్తి చెంది మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ కణాలు తగ్గిపోయినాయి అని చెప్పి మనం అలానే వదిలేసామనుకో ఏమైపోద్ది? మనమే చనిపోతాం. సో విశ్వాసం కూడా అంతే. ఆత్మీయ జీవితంలో శరీరంలో ఎలాగైతే కణాలు తగ్గిపోతే మనం ఎలాగైతే మరణస్థితిలోనికి వెళ్ళిపోతామో, ఆత్మలో కూడా విశ్వాసం తగ్గితే మన ఆత్మ కూడా ఏమైపోద్దంట? మరణస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మకి విశ్వాసమే కణాల వంటివి. జీవింపచేసేది, ఆత్మను జీవింపచేసేదే విశ్వాసము. ఈ విశ్వాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోతుందో వెంటనే ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని పెంచే పనులను మనము చెయ్యాలి. ఆ విశ్వాసాన్ని పెంచే అది ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేసినప్పుడు మరలా మన ఆత్మ ఏమవుతుంది? మరలా
సమృద్ధిగా, జీవంగా, బలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశ్వాసం తగ్గిపోవటం సహజం. ఎందుకంటే మనకు వస్తున్న శ్రమలు, కష్టాలు, ఈ నిందలు, అవమానాలు వీటన్నిటిని బట్టి చూడగా విశ్వాసం తగ్గిపోద్ది. కానీ అలా మనము దాన్ని వదిలేయకూడదు. ఏం చేయాలి? వెంటనే దాన్ని మరలా పెంచాలి. అయితే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మరి దేవుడు అందించిన వర్తమానాల్లో ఒక వర్తమానం ఏమై ఉందంటే, విశ్వాసాభివృద్ధి అనే ఒక చిన్న అంశమును దేవదాసయ్య గారు తెలియపరిచిన వారై ఉన్నారు. ఆత్మీయ స్వస్థత అనే పుస్తకంలో ఉంటుంది. ఈ మాటలో మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు, ఒక 7 అంశాలు దేవదాసయ్య గారు చెప్పారు. విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే అంశాలు, విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే అంశాలు 7 అయ్యగారు బోధించిన వారై ఉన్నారు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూస్తే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొదటిది ఏంటి చెప్పండి? వాగ్దానములు. మన విశ్వాసాన్ని వృద్ధి చేసేది మొదటి ఏంటివంట? వాగ్దానాలు. వాగ్దానాలు అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన మాట, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క భరోసా. నేనున్నాను, నేను వింటాను, నేను స్వస్థపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇలాగా బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన ఆ యొక్క బలమైన మాటలే ఏంటివవి? వాగ్దానాలు. ఈ వాగ్దానాలు బైబిల్ నందు దేవుడు రాయించిన వాగ్దానాలని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అందుకనే తండ్రి గారు దేవదాసయ్య గారు ఇంకొక పుస్తకం రాశారు. మంచి పుస్తకాలు అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎంతో వృద్ధి చెందే, మన విశ్వాస జీవితాన్ని ఎంతో వృద్ధిపరిచే పుస్తకాలు అవన్నీ కూడా. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, చాలా తక్కువ వెల ఉంటుంది. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలే పుస్తకాలు. కానీ అందులో ఉన్న బలము ఇంకెక్కడా కూడా మనకి రాదు. అయ్యగారు రాసిన మరొక పుస్తకంలో వాగ్దాన మంజరి, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. వాగ్దాన మంజరి అనే పుస్తకంలో దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పిన వాగ్దానాలని, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నిటిని కూడా దేవదాసయ్య గారు చాలా చక్కగా, వివరంగా, విపులముగా బోధించిన వారై ఉన్నారు. మరొకసారి వాటిని మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ విశ్వాసాన్ని వృద్ధిపరిచే మొదటి మాట ఏంటంటే, ఈ వాగ్దానాలన్నిటిని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పిన వాగ్దానాలన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకొని చదువుకుంటూ ఉండాలి. ఉదాహరణకి మనకు అనారోగ్యమే ఉంది, దేవుడు బైబిల్ గ్రంథంలో బాగు చేసిన ఆ యొక్క సందర్భాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేనని చెప్పిన ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన విశ్వాసం ఏమైందంట? వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా మనం ఆ వాగ్దానాలను మనం ధ్యానం చేసుకోలేదనుకోండి, మన విశ్వాసం ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే దీన్ని అనుభవించిన వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానాలు చదివితే ఎలా ఉంటాయంటే, నిజంగా దేవుడే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టు, దేవుడే మనకి నేనున్నానని చెప్పి మనల్ని ధైర్యపరిచినట్లు, దేవుడే నేనున్నాను నువ్వు దిగులు పడొద్దని చెప్పినంత చక్కగా మనకి ఆ వాగ్దానాలు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాగ్దానాలని తరచుగా మనము ధ్యానించుకుంటూ ఉండాలి. ఈ యొక్క వాగ్దానాలు ఎవరికి ఏ టైప్ అంటే ఎన్ని రకాలుగైనా ఉన్నాయి. పాపులకు తగిన వాగ్దానాలు పాపులకు ఉన్నాయి, పేదలకు తగిన వాగ్దానాలు పేదలకు ఉన్నాయి, అవిశ్వాసులకు తగిన వాగ్దానాలు అవిశ్వాసులకు ఉన్నాయి, భయకంపితులకు తగినవి భయపడే వాళ్ళకి తగిన వాగ్దానాలు ఉన్నాయి, ఎట్టి అక్కర్లో ఉన్న వారికైనా తగిన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఏ సందర్భానికైనా సరే, బలహీనంగా ఉందా, అనారోగ్యంగా ఉందా, వెంటనే దేవుడు పలికిన మాటలు ఎన్నో, ఆయన స్వస్థపరిచిన స్వస్థతలు ఎన్నో ఉన్నాయి. లేదా భయం వేస్తూ ఉందా, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. భయపడకము, నేనే నీకు కేడెము, నేనే నీకు డాలు, లేదా నేను నీకు ఉంటాను, దేవుడు చెప్పిన మాటలు. ఇంకా బేదలుగా ఉన్నావా, బేదలుగా ఉంటే నీకు నేను, నన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులే. పేద లాజరు భూలోకంలో పేదవాడిగా ఉన్నాడేమో కానీ పరలోకంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. ఇలాంటి వాగ్దానాలు ఎన్నో మనకి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మొదలగు వాగ్దానాలన్నింటినీ చదువుట వలన విశ్వాసము వృద్ధి అగును. ఇది చాలా సులభమైన మార్గం.
మనం ఇంకేవేవో చేయాల్సిన పనిలే, ఇంకేవేవో కష్టపడి మన ధనాన్ని హెచ్చించి మన ధనాన్ని వేయపరుచుకొని విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాల్సిన పని కూడా లేదు. మన విశ్వాసం వృద్ధి అవ్వాలంటే మొట్టమొదటిగా ఒక సులువైన మార్గం ఏంటంటే వాగ్దానాలను మనము చదువుకుంటూ ఉండాలి, వాగ్దానాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడే మన వెన్నుతట్టి నేనున్నానని చెప్పినట్లు మనకి ధైర్యపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యం. అవునా కాదా? సో ఎప్పుడైతే మనము మరి శ్రమలను బట్టి లేదా ఈ లోకపు యొక్క క్రియలను బట్టి మనం ఎప్పుడైతే మరి నీరసించిపోతూ మన జీవితంలో విశ్వాసం తగ్గిపోతూ ఉంటుందో వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంట, బైబిల్ గ్రంథం తెరచి దేవుని వాగ్దానాలని, ఆయన మనకిచ్చిన ఆ యొక్క చక్కని మాటలను మనము ధ్యానించుకుంటే మనకి విశ్వాసం మరలా వృద్ధి అవుతూ ఉంటుంది. రెండో మాట మనం కానీ చూస్తే బైబిల్ ద్వారా మనకి విశ్వాసము వృద్ధి అవుతూ ఉంటుంది. బైబిల్లో నీకు ఇష్టం వచ్చిన అధ్యాయములు విశ్వాసము పెరుగు వరకు చదువుము. మీ ఇష్టం. మనకి ఎప్పుడన్నా మనసు బాగాలేదు, చాలా బాధగా ఉంది, చాలా దిగులుగా ఉంది, వెంటనే ఏం చేయాలంట, బైబిల్ గ్రంథం తెరచి చక్కగా నీకు నచ్చిన పుస్తకము, నీకు నచ్చిన గ్రంథము, నీ విశ్వాసం వృద్ధి అయ్యేంత వరకు కూడా చదువుతూనే ఉండాలంట. నిజంగా అలాంటి అనుభవం ఎంతో చాలా చక్కగా ఉంటుంది. అది ఆ అనుభవం నాకెంతో చాలా అలవాటు. ఈ లోకములో మనం ఎక్కడ చూసినా మనకి సంతోషం అనే మాటే ఉండదు. ఎందులోనైనా చూడండి, సంతోషమైన మాటే మనకి ఉండదు. అంతా కూడా వేదన, దుఃఖము, ప్రయాస ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనము అదే బైబిల్ గ్రంథం మనం చదువుతూ ఉంటే ఈ ఆత్మ ఎంతో సంతోషంగా, ఎంతో గొప్పగా అది ఉర్రూతులుగుతూ ఉంటుంది. ఆత్మ ఆ జరిగిన సందర్భాలు, దేవుడు పలికిన మాటలు, ఆయన మాటను వినిన వారిని దేవుడు ఎంత అద్భుతంగా రక్షిస్తూ ఉంటాడు, ఆయన మాట వినని వారిని ఆయనే శత్రువుల చేతికి ఎలా పట్టించాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఇవన్నీ కూడా మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే నిజంగా ఎంతో సంతోషంలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. సో బైబిల్ చదివే అలవాటుని మనము కలిగి ఉండాలి. మరి జార్జ్ ముల్లర్ గారు అంటే ఈయన ఒక మంచి భక్తుడు. ఈయన ఏం చేసేవాడంటే, ఈయన చెప్పిన మాట అన్నమాట, ఎప్పుడైతే విశ్వాసం ఆయనలో సన్నగిల్లిపోతూ ఉంటుందో వెంటనే ఆయన చేసే పద్ధతి ఇదే. ఎప్పుడైతే విశ్వాసం మనలో తగ్గిపోతూ ఉంటుందో వెంటనే ఏం చేసేవారంట, బైబిల్ గ్రంథం తీసి బైబిల్లో దేవుడు చెప్పిన మాటలన్నిటినీ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఆ బాధ పోయేది, ఆ శ్రమ పోయేది, ఆ దేవుడు చెప్పిన మాటల ద్వారా ఆయన బలాన్ని పొందుకునేవాడు. కాబట్టి రెండవ అంశం ఏంటంటే, విశ్వాసాన్ని వృద్ధి చేసే అంశము బైబిల్ చదవాలి. బైబిల్ మరి ఏదో కాదు, అది దేవుడే, దేవుని మాటలే, ఆయన మాటలే పరిశుద్ధ గ్రంథం. దాన్ని మనం చదివితే ఆ మాటల్లో ఉన్న బలమంతా కూడా మనము పొందుకుంటూ ఉంటాం. మూడవదిగా మనం చూస్తే స్తుతి చెల్లిస్తూ ఉండాలి. విశ్వాసం అభివృద్ధి చెందాలంటే మూడవదిగా మనం ఏం చేయాలి, స్తుతి. స్తుతి అంటే ఏంటి? స్తుతి వేరు, ప్రార్థన వేరు. దేవదాసయ్య గారు దైవ లక్షణాల స్తుతులు మాట్లాడుతూ ఉంటారు. స్తుతి వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన ఏమో మనకి కావలసిన అక్కర్లన్నీ కూడా దేవుణ్ణి అడిగేదైతే, స్తుతి ఏమో దేవుడు మనకి చేసిన ప్రతి మేలుని తలంచుకొని దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఈ స్తుతి విశ్వాసం ఉన్న ఎడల స్తుతి బాగుగా వచ్చును. ఎవరికైతే విశ్వాసం బలంగా ఉంటుందో వాళ్ళకి స్తుతి ఎక్కువ ధారాళంగా వాళ్ళు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటారు. కొన్ని సమయములలో విశ్వాసము ఉండదు కనుక స్తుతి రాదు. కొన్ని సందర్భాల్లో మరి శ్రమలను బట్టో కష్టాలను బట్టో మనకేమైపోద్ది, విశ్వాసం తగ్గినప్పుడు ఆ స్తుతి అనేది మనకి రాదు. ఎప్పుడు కూడా స్తుతి చెల్లిస్తూ ఉండాలి మనస్సులో. అయినను బలవంతంగా స్తుతి మాటలు పలకవలెను. ఒకవేళ నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా స్తుతి మాటలు రాకపోతే ఏం చేయాలంట, బలవంతంగానైనా సరే వాటిని నువ్వు రప్పించాలంతే. బలవంతంగానైనా సరే నువ్వు స్తుతి చేస్తూ ఉంటే అప్పుడు స్తుతిలో నువ్వు స్థిరపడగలుగుతావు. స్తుతి చేసే స్థితిలో మనము స్థిరపడగలుగుతూ ఉంటాం.
మనం ఒక కష్టం వచ్చిందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన మాటలను విడిచిపెట్టి, ఆయన గ్రంథాన్ని విడిచిపెట్టి మనం దిగులు పడ్డంత మాత్రాన, మన బాధపడినంత మాత్రాన ఏ ఉపయోగమో ఉండదు. అవునా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటూ ఉంటారు కదా, మీరు చింతించుట వలన మోరడు ఎక్కువ కాదు. అంటే మనం ఏదో బాధపడ్డంత మాత్రాన అదేం తీరిపోదు. ఎప్పుడు తీరిపోద్దంటే మనం దేవుణ్ణి అనుసరించినప్పుడు, దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు, ఆయన వాగ్దాన మాటలను మనము ధ్యానించుకున్నప్పుడే బలం అనేది మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్తుతి మాటలను, స్తుతి పాటలను, ఇవన్నిటిని కూడా మనము పాడుకుంటూ, స్తుతించుకుంటూ, దేవునితోనే మన మనసు కలుపుతూ, దేవునితోనే మనం సహవాసం చేస్తూ ఉంటే విశ్వాసం అనేది ఏమవుతుంది? వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక్కడ దేవదాసయ్య గారు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. స్తుతి, స్తోత్రము, వందనములు, నమస్కారములు, నుతులు, కీర్తి, మంగళ స్తోత్రార్పణలు, వినుతులు, ప్రణుతి మొదలైనవి ఇది చాలా కష్టమైన పద్ధతి అయినను చేయవలను. అంటే మన స్తుతించే పద్ధతుల్లో ఇలాగ కొన్ని ఉన్నాయి. దేవునికి స్తుతి అని కాకుండా దేవదాస గారి పాటల్లోనే ఆయన జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క స్తుతి మీదే ఎంతో వేరుగా అయ్యగారి పాటలో రాస్తూ ఉంటారు. మంగళ స్తోత్రార్పణలని, స్తుతి అని, ఇంకా ఎన్నో చక్కని విజయ సంస్థుతులనని ఇలాగ చాలా చక్కగా రాస్తూ ఉంటారు. సో ఆ పాటలన్నీ కూడా మనం పాడుకుంటూ ఉండాలి. స్తుతి చేయటం రాకపోయినా, అయ్యగారు చెప్పిన స్తుతులు చెల్లించిన, అయ్యగారు రాసిన పాటలు పాడుకున్నా వాటికి మించిన గొప్ప స్థుతి లేదు. సో ఇలాగ స్తుతి చేసే స్థితిలోనికి మనము ఉండాలి. స్తుతి, రక్త స్తుతి చేసుకోవాలి. ఏ కష్టంలోనైనా ప్రభు యేసు రక్తమే జయమని అనుకుంటూ స్తుతి చెల్లిస్తూనే ఉంటే ఎటువంటి కష్టాలైనా మనకి పోతాయి. అది చాలా అనుభవం అన్నమాట. అలా మనము స్తుతి చెల్లిస్తే, రక్త స్తుతి చేస్తే ఎటువంటి శ్రమలైనా సరే అవి మనల్ని ఏమీ చేయవు. సాతానుడు మనల్ని ఏమి చేయలేడు, వాడు పెట్టే పనులు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి ఇలాగూ మనము స్తుతి చెల్లిస్తూ ఉండాలి. మొదటిది ఏంటిది? వాగ్దానాలను మనం ధ్యానించుకోవాలి. రెండవది బైబిల్ మనము చదువుకోవాలి. మూడవది దేవునికి మనము స్తుతి చెల్లిస్తూ ఉండాలి. నాలుగవదిగా మనం చూస్తే ఆత్మ స్తుతిని అందుకొనుట. అంటే శరీరముతో స్తుతించుటనగా తెలివిని ఉపయోగించి నాలుక స్తుతి చేయును. అట్టి స్తుతి చేయగా మనలోని ఆత్మ శరీరములోని స్థుతిని అందుకొనును. శరీరము స్థుతి చేసినంత వరకు చప్పగా ఉండును, అయితే ఆత్మ అందుకొనగానే గొప్ప సంతోషము కలుగును. ఇది ఇక స్థుతి ప్రవాహం ఆగదు. ఈ స్థుతిలో రెండు రకాలు. ఒకటి శరీరం చేసే స్థుతి, రెండు ఆత్మ చేసే స్థుతి. శరీరం చేసే స్థుతి ఏంటంటే మన జ్ఞానాన్ని ఉపయోగించి గుర్తు చేసుకొని మనము మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడగా మనకు ముందు మాటలు అయ్యగారు చెప్పింది అదే. బలవంతంగానైనా సరే మనం అలాగ శరీరాన్ని స్తుతి చేయటానికి కానీ మనము ప్రేరేపిస్తే, బలవంతంగానైనా సరే శరీరం స్థుతి చేసే మార్గంలో మనం కానీ నడిపించగలిగితే అది కాస్త ఏమైందంట? ఆత్మస్థితిలోనికి మారగలదు. ఏ స్థితిలోనికి? ఆత్మస్థితిలోనికి మారగలదు. మనం నిద్రపోతున్నా, మరి పని చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం ఆలోచిస్తున్నా ఆత్మలో స్థితి మాత్రము ఆగదు. ఆత్మలో స్థితి చేస్తానే ఉంటుంది. అది అసలైన స్థితి. ఇంతాక చెప్పింది శరీర స్థితి, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఆత్మస్థితి. ఈ శరీర స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి రావాలి? ఆత్మస్థితిలోనికి మనము రావాలి. ఆత్మ అందుకోవాలి. శరీరంతో స్థుతి చేసినంత వరకు కూడా మనకి దాని విలువ అంతగా తెలియకపోవచ్చేమో, కానీ ఎప్పుడైతే ఆత్మస్థుతి అందుకుంటుందో అసలు చాలా చక్కగా, చాలా ఆనందంగా మనము ఉండగలుగుతూ ఉంటాం. ఇదొక విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటానికి ఇదొక చక్కని మాట, ఒక చక్కని సలహా. ఇంకా ఐదో మాట మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైనా కానీ మనకి విశ్వాసం తక్కువైపోతే స్వార్థ పని చేయాలి, వాక్యం బోధించే పని పెట్టుకోవాలి.
ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఎవరికైనా ఒకరికి వాక్యం బోధించుము. ఎప్పుడైతే నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోతూ ఉంటుందో వెంటనే మనం ఏం చేయాలంట? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభిస్తే అప్పుడు దైవాత్మ నీకు వర్తమానం ఇచ్చును. ఏమిచ్చింది? దైవాత్మ నీకు వర్తమానం ఇచ్చును. ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఎదుటి వారికి దేవుడు వాక్యం బోధిస్తూ ఉంటారు, అవే మాటలు మరలా నిన్ను కూడా బలపరుస్తూ ఉంటుంది. అది నువ్వు ఏ విషయంలో అయితే మనము నీరసించిపోయామో, ఏ విషయంలో అయితే మన యొక్క ప్రేమ చల్లారిపోయిందో, ఏ విషయంలో అయితే మన విశ్వాసం తగ్గిపోయిందో, ఎప్పుడైతే మనం ఇతరులకి వాక్యం బోధించడం ప్రారంభిస్తామో అప్పుడు వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. మరలా మనతో కూడా మాట్లాడి మనల్ని మరలా ధైర్యపరుస్తూ ఉంటాడు. అవునా కదా? ఎప్పుడన్నా గమనించారా ఈ విషయాన్ని? మనం ఎవరికైనా వాక్యాన్ని బోధించేటప్పుడు అవే మాటలు దేవుడు మనతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది. అవే మాటలు దేవుడు మనకు కూడా చెప్పినట్లు ఉంటుంది. ఇదే విశ్వాసాన్ని వృద్ధిపరుచుకునే ఇంకొక సలహా. కాబట్టి ఎప్పుడైనా మనకి అవిశ్వాస స్థితిలో మనం ఏం చేయాలంట? ఎదుటి వారికి దేవుని మాటలు, ఆయన మనకు చేసిన అద్భుత సాక్ష్యాలను కానీ వాళ్ళకి బోధిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆత్మ తండ్రే మనకి సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ వారికి వాక్యం అందుతూ ఉంటుంది, వాళ్ళు బలపడతారు. రెండోదిగా మనం కూడా బలపడుతూ ఉంటాం. సో ఇది ఒక మంచి సలహా. విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటే ఏం చేయాలంట? ఎదుటి వారికి ఆ వాక్యాన్ని బోధించాలి. వాక్యం రాలేదే అనుకో, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలని, దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యాలను బోధించిన మరలా నిన్ను నువ్వే మరలా బలపరుచుకుంటున్నట్టు దేవుడు ఆత్మ సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి 6వదిగా మనం చూస్తే సిలువని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనలో విశ్వాసం తగ్గిపోతూ ఉంటుందో వెంటనే ఏం చేయాలంట? సిలువని జ్ఞాపకం చేసుకుని చాలా చక్కని సలహా, చాలా చక్కని మంచి మాట అన్నమాట అయ్యగారు చెప్పిన మాట. ఎందుకంటే ఆయన సిలువను చూస్తే మనలో ఇంక ఏది కూడా ఉండదు. అన్నీ కూడా సిలువను చూస్తే ఎంత కఠిన హృదయమైనా ఏమైపోతుంటుంది? కరిగి నీరైపోతూ ఉంటుంది. సో సిలువను చూడగలగాలంట. విశ్వాసం తగ్గినప్పుడు నా దేవుడు నా కోసం ఎన్ని శ్రమలు పొందాడు, నా దేవుడు నా కోసం ఎంత శిక్ష అనుభవించాడు, ఎంత రక్తం చిందించాడు నన్ను కాపాడటానికి. ఆయన శ్రమలతో పోల్చుకుంటే నా శ్రమలు ఏపాటివి? ఏమనుకోవాలి? ఆయన శ్రమలతో పోలిస్తే నాకు వచ్చిన శ్రమలు ఏపాటివి అని ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మన శ్రమలను అసలు లెక్క కూడా చేయకూడదు. అందుకని ఇక్కడ అయ్యగారు అంటారు, విశ్వాసము మందగిల్లినప్పుడు ఏదో ఒక కష్టము కలిగిన ఎడల ఆ మందస్థితి పోవును. ఏ దినము మందముగా ఉండునో ఆ రోజున శ్రమను పంపవలసినదని సాధు సుందర సింగ్ గారు ప్రార్థించిరి. శ్రమ కలిగినప్పుడే అసలైన మూలుగు ప్రార్థన వచ్చును కదా. శ్రమ లేదనుకో ప్రార్థనలో బలం ఉండదు. శ్రమ లేదనుకో ప్రార్థన ఎలా ఉంటుంది? పైనే ఉంటుంది. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, బాగు చేసేవయ్యా, కాపాడేవయ్యా, ఆమె. అదే శ్రమ ఉందనుకో ఎలా ఉంటుందంట? నీ హృదయంతో, నీ మనసుతో, నీ ఆత్మతో అన్నీ కూడా, నీ శరీరం అన్నీ ఏకమై కన్నీళ్ళన్నీ కూడా ధారగా పోస్తూ ఆయనతో నీవు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మనం శ్రమలో మనకి మేలే. అందుకని ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మన శ్రమలలో కూడా ఆయన దగ్గర మనం విశ్వాసంగా జీవించాలి అనేది సిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అంటే ఏంటి చెప్పండి? శ్రమ. సిలువ అంటే ఏంటి? శ్రమ. శ్రమలోనే మనం ఎక్కువగా దేవునితో సహవాసము చేయగలుగుతూ ఉంటాం. శ్రమలోనే ఎక్కువ మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. సాధు సుందర సింగ్ గారు అనేవాళ్ళంట, ఏ రోజైతే ఆయన కొద్దిగా సంతోషంగా ఉంటాడో వెంటనే ప్రభుని అడిగేవాడంట, అయ్యా నాకేదో శ్రమ పంపని. ఎవరనగలుగుతారు చెప్పండి అలా? అమ్మా ఎవరనగలుగుతారు? మనమేమంటాం? అయ్యా శ్రమలు తీసేయ్యా, ఒక్కటి కూడా ఉండకూడదు, నేను ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ ఉండాలనుకుంటూ ఉంటాం. కానీ సాధు సుందర సింగ్ గారు అది భక్తి అంటే. ఎక్కడ సంతోషంలో పడిపోయి నేను నిన్ను మర్చిపోతాను ప్రభువా,
వెంటనే ఒక శ్రమను పంపించనివాడు అంట. అది విశ్వాసం వృద్ధి చెందాలంటే శ్రమలే మనకి మేలు, శ్రమలే మనకి మేలు చేస్తాయంట. శ్రమ ఉన్నప్పుడే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉంటాం, ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం, ఎక్కువగా దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, లోకాన్ని పట్టించుకోము, దేవునితోనే సహవాసం చేస్తూ ఆయనలాగా మనం మారిపోతూ ఉంటాం. సో కాబట్టి శ్రమ కూడా మనకి విశ్వాసంలో నుంచి వృద్ధిపరిచేదే, విశ్వాసాన్ని వృద్ధిపరిచే ఒక సాధనమై ఉన్నది. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనిపెట్టుట. ప్రభువు శిష్యులు ప్రభువా మా విశ్వాసము వృద్ధి చేయము అని ప్రార్థించిరి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెందించుము అని ప్రార్థించారు. అలాగే మనమును అట్లు చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టవలెను. ఎక్కువగా దేవుని దగ్గర మనం ఏకాంతంగా ఒక గంట సేపు సన్నిధిలో మనం ఉంటే మన విశ్వాసం ఏమైపోద్ది? వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు మన సొంత ప్రయత్నములు ఆగిపోవును. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కూర్చుంటూ ఉంటామో మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు ఇవన్నీ కూడా ఆగిపోయి కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడి, దేవుని మీద మాత్రమే ఆనుకొని ఆయన చిత్తానుసారంగా చేసే స్థితిలోనికి మనము వెళ్ళగలుగుతాం. ప్రభు నీకు వర్తమానమును, విశ్వాసమును, స్తుతిని దయచేయును. ఎప్పుడైతే మనము దైవ సన్నిధిలో కూర్చొని కనిపెడుతూ ఉంటామో ఆయన నీతో మాట్లాడాలనుకున్న వర్తమానం ఇస్తాడు, విశ్వాసాన్ని వృద్ధి చేస్తారు, ఇంకా స్తుతి చేసే వీలును కూడా ఇస్తారు. దేవదాసయ్య గారు అన్నారు, స్తుతి చేసే వీలు, ప్రసవ వేదన సమయమైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వీలుని నాకు దయచేయి ప్రభువా. అంటే ఏ స్థితిలోనైనా సరే ఆయనను స్తుతించే పని మాత్రం మనము మానుకోకూడదు. అంటే ప్రసవ వేదన ఎంత శ్రమో అలాంటి శ్రమలో ఉన్నా సరే మనం ఏం చేయాలంట? స్తుతి మానకూడదు. అలాగూ స్తుతి చేయుట వస్తుంది, విశ్వాసం వృద్ధి అవుతుంది, దేవుని దగ్గర నుంచి వర్తమానం మనము అందుకోగలుగుతాం, బైబిల్ చదివే వాళ్ళు వస్తుంది, సువార్త పని చేసే వాళ్ళు కూడా మనకి వస్తుంది. శ్రమలను అనుభవించుట అప్పుడు మనకి ఇష్టం ఉండిద్ది. సన్నిధిలో కూర్చుంటే శ్రమలో ఇష్టపడతామంట, సన్నిధిలో కూర్చోకపోతే శ్రమ కష్టంగా ఉంటుంది. ఎన్ని శ్రమలున్నా వాటిని మనం పట్టించుకోం. సన్నిధిలో ఉంటే, సన్నిధిలో లేవనుకో మన సొంత శక్తి మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే శ్రమ కష్టంగానే ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గర కూర్చుంటే శ్రమ ఎలా అయిపోద్దంట? ఇష్టంగా మారిపోద్దంట. కనుక కనిపెట్టుట కూడా, అంటే దేవుని దగ్గర మనము ఏకాంతంగా ఆయనతో సహవాసం చేస్తూ ఏకాంతంగా కూర్చొని ఆయనను మనం కనిపెడితే మన విశ్వాసము వృద్ధి అవుతూ ఉంటుంది. 7 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 1, వాగ్దానాలని ధ్యానించుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 2, బైబిల్ చదువుకుంటూ ఉండాలి. మన విశ్వాసం వృద్ధి అయ్యేంత వరకు కూడా బైబిల్ చదువుతూ ఉండాలి. 3, స్తుతి చెల్లిస్తూ ఉండాలి. దేవునికి మనకు చేసిన మేలులే కానీ అన్నిటినీ తలంచుకుంటూ దేవునికి స్తుతి చెల్లించాలి. 4వదిగా మరి శరీర స్థితే కాదు, ఆత్మ కూడా స్తుతి అందుకునే స్థితిలోనికి మనము వెళ్ళగలగాలి. ఆత్మ కూడా స్తుతిని అందుకుంటే ఇంకా విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంటుంది. 5వది స్వార్థ ప్రకటిస్తూ ఉండాలి ఇతరులకి. అప్పుడు వాళ్ళు బలపడుతూ ఉంటారు, దేవుడు మనల్ని కూడా బలపరుస్తూ ఉంటాడు. 6వది శ్రమను కోరుకోవాలి. సిలువ అంటే ఏంటి చెప్పండి? శ్రమను కోరుకున్నప్పుడు విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా ఆయన సిలువ శ్రమలతో పోల్చుకొని మన శ్రమలను మనము జయిస్తూ ఉండాలి, గెలవగలిగే స్థితిలో మనము ఉండాలి. 7, కనిపెట్టుట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి మనల్ని మనం ఆయనకి అర్పించుకుంటే, అంటే ఆయన చిత్తం మీద మనల్ని మనం ఆయనకి వదిలేస్తే అప్పుడు ఆయన మనల్ని ఒక గొప్ప స్థితిలోనికి తీసుకొని వస్తాడు. అన్నిటినీ చేసే వాళ్ళని ఆయన ఇస్తాడు. ఎక్కడ? కనిపెట్టుటలో, దైవ సన్నిధిలో. సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు పోతాయి, సమస్తమైన మేళ్ళు కలుగుతాయి. అవునా? సో కాబట్టి విశ్వాసం సన్నగిలినా మరి ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడిన మాట, అన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ వాళ్ళలో ఉన్న ఒక చిన్న మిస్టేక్ ఏంటంట? ఒకే ఒక మిస్టేక్ ఏంటి చెప్పండి? వాళ్ళ మొదటి స్థితిని, మొదటి విశ్వాసాన్ని, మొదటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. సో మరలా మారు మనసు పొంది మీరు మరలా ఆ స్థితిలోనికి
రావాలి. అలా వచ్చినప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఆయన రాజ్యంలో చేరగలుగుతాం. మనం కూడా అంతే. మనం ఏదైతే విడిచిపెట్టామో ఆ మొదటి స్థితిని, మొదటి ప్రేమను, మొదటి విశ్వాసాన్ని మనము సంపాదించుకునే సాధనాలే ఈ 7 సాధనాలు. వీటి ప్రకారంగా మనం చేస్తూ ఉంటే విశ్వాసం ఆటోమేటిక్గా వృద్ధి చెందుతూ వృద్ధిలోనికి నడిపించి ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చగలదు. అలాంటి కృప, దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.